జాగ్రత్తగా చూస్తుండండి రా కుర్మాయళ్ళరా. చూస్తావరా? ఏంటమ్మా ఇది? డబ్బు ఇవ్వవు, విషయమో చెప్పనివ్వవు. నీకు న్యాయమేనా ఇది? నేను ఎట్ట బతకాలి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నిజంగా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఏం లేదు. ఇంకోటి దగ్గర చెయ్యి దాపడం నాలాంటి పెద్ద మనిషికి అవమానం కదా. అందుకే సరాసరి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర ఏం లేదా? లేదు. అయితే తీసుకుంటా. ఎంత పని చేసావు? కాళ్ళు లేనివాడికి చెప్పులు, మొగుళ్ళు లేని దానికి మంగళసూత్రం ఎందుకు? ఇవాళకి సరిపెట్టుకుంటానే. అవును, ఇవాళ ఫినిషింగ్ టచ్ ఏమిద్దాం? ఇంతకంటే ఫినిషింగ్ టచ్ ఏంటి? వస్తా, గుర్రెట్టి నిద్రపో. హౌస్ లేదు, వైఫ్ లేదు, లాలా ఉన్నదంతా ఊడ్చుకుపోతే ఉంది నీవేనే. సారా, ఓ సారా, మిగిలింది నీవేనే. ఎవరమ్మా నువ్వు? భద్రమన్రా, నీ పాలిట భద్రకాళిని. అమ్మా, ఊరంతా ఉతికేశారు నన్ను. నువ్వెవరు తల్లి ఆరేయటానికి వచ్చావు? నేను కృష్ణమూర్తి తల్లినిరా. అమ్మా మీరా? నమస్కారం. మీ అబ్బాయి గారు కులాసానే ఉన్నారమ్మా. మిమ్మల్ని మరీ 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 అడిగానని చెప్పమన్నారు. రండమ్మా, కూర్చో. ఎరా కుర్మాయళ్ళరా, ఈ ముసల్దాన్ని తీసుకొచ్చింది మీరన్నమాట. ఇందాక నన్ను రోడ్డు మీద గంగిరెద్దులు ఆడించింది చాలేదా? మీ ఆగిపో అంతే. నువ్వు ఆగమన్నప్పుడల్లా ఆగిపోవటానికి నేను మున్సిపాలిటీ ఎద్దును అనుకున్నావా? నేను నోరిప్పి మీ అబ్బాయి సంగతి చెప్పాను. నీ ప్యానం డమాల్. ముసల్ది గట్టి దెబ్బే కొట్టింది. ఒరే, నా కొడుకు సంగతేగా నువ్వు చెప్పేది? నా కొడుకు చచ్చిపోయాడు. ఆ రహస్యం నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలిస్తే నేను చచ్చిపోతానని భయపెట్టి దేవత లాంటి నా కోడల్ని నానా హింసలో పెడతావురా చంటను. నా కోడల్లోనే కొడుకుని చూసుకుంటున్నాను రా. ఇంకొకసారి నువ్వు మా గడపలో అడుగు పెట్టావో జాగ్రత్త. అమ్మా అమ్మా, అది చూడండి. వెళ్ళి తీసుకురండి రా. ఇది పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చిపోతుందే నాకు. ముసిల్దానా, నువ్వు నాకేదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాననుకుంటున్నావేమో. కాదు, ఇప్పుడు నేనిస్తున్నానే ఫినిషింగ్ టచ్. కాసుకో. నీ కొడుకు చచ్చిపోయిన సంగతి నీకు తెలుసు, కానీ నువ్వు మొండిదానివి కాబట్టి ఈ సంగతి తెలుసున్నా బతికున్నావు. నీ మనవరాలు, అదే నీ బంగారు తల్లి, నీ అంత మొండిది కాదు కదా. పైపెచ్చ ఆ పిల్ల గుండె జబ్బు. అంచేత నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోయావో నీ కొడుకు చచ్చిన సంగతి నీ మనవరాలికి చెప్పేస్తా. ఆగక్కడ, ఆగిపో అంతే. నీ కోర్సు ఇందాకే అర్థమైంది కదే, అందుకే తలుపు గడియేసి మరీ మాట్లాడుతున్నా. మమ్మల్ని ఎందుకురా ఇలా పీడిస్తావు? యమధర్మరాజు మా అన్నగారు. చచ్చిపోయాక ఆయన పీడిస్తాడు, బతికుండగా నేను పీడిస్తాను. అర్థమైందా? ఇక్కడ కూర్చోం బాబు. అమ్మా మీరా? కూర్చోండి. కూర్చోటానికి రాలేదు బాబు, మా బేబీకి ఆపరేషన్ చెయ్యాలి. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఎలాగమ్మా? ఎలా అయినా సరే ఆపరేషన్ చేసి దాన్ని బ్రతికించు బాబు. గట్టిగా నవ్వకూడదు.